టాపిక్ ఏంటంటే విట్నెసింగ్ ఇన్ క్యాంపస్. సో టైం ఎగ్జాక్ట్లీ 6:30 అయింది. సో క్యాంపస్ లో విట్నెస్ చేయడం గురించి బ్రీఫ్ గా నేను వాక్యానుసారంగా దేవుని యొక్క ఉద్దేశము ఎలా ఉంది అంటే మనం సాక్షులుగా జీవించడానికి దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది, తర్వాత కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నా టైంలో నుంచి వచ్చినవి అట్లాంటివి నేను కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. సో కొన్ని విషయాలు షేర్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ టాక్. సో ప్రాక్టికల్ గానే మాట్లాడతాను. సో మీరందరూ నాకు తెలియని వాళ్ళు కాదు. ఆల్మోస్ట్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ అమాంగ్ యూ. చాలా మంది మీరు నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ఆన్ వీడియో, ఆల్ఫ్రెడ్ అండ్ రెజినా. ఇంకా చాలా మంది వీడియోలో వస్తే బెటర్. ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు జాయిన్ ఇన్ వీడియోస్. ఓకే, సో దట్ మనం ఇంటరాక్ట్ అయినట్టు ఉంటది. సో ఈ విట్నెసింగ్ అంటే ఏంటంటే తెలుగులో చెప్పుకోవాలంటే సాక్షులుగా జీవించడము. దేవునికి సాక్షులుగా మనము మన కాలేజ్ లో, మన క్యాంపస్ లో, మనము స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు, విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడు ఎలాగా ఉండాలి, ఎలాంటి అవకాశాలు మనకుంటాయి మనం దేవుని గురించి సాక్షులుగా జీవించడానికి, ఈ విషయాల గురించి మనం ఆలోచించేద్దాం. సో నౌ దట్ ఇట్ ఈస్ వీ హ్యావ్ 29 పీపుల్. సో యూజువల్ గా రెగ్యులర్ గా గ్యాదరింగ్స్ అవుతున్నాయి. ఐ నో దట్ మీరు చాలా వాక్యం వింటూ ఉన్నారు. మన ఫెలోషిప్ లో విన్నంత వాక్యం ఎక్కడ కూడా వినరు. అది మాత్రం దెర్ ఇస్ నో డౌట్. సో చాలా వాక్యం అనేది ఇన్పుట్ వస్తూ ఉంటుంది. సో మనము ఎంత ప్రాసెస్ చేయగలుగుతున్నాము, ఎంత విధేయత చూపించగలుగుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రైట్, సో మనమందరం యవ్వన కాలంలో ఉన్నాము. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి మెన్షన్ చేశాను ఈ పాయింట్. ఇంకా మీరందరూ కూడాను దేవుని చిత్తాన్ని కనుగొనే ప్రాసెస్ లో ఉన్నారు. కొంతమంది మీరు ఇంకా లైఫ్ లో ఎలాంటి మేజర్ డెసిషన్స్ కూడాను తీసుకోలేదు. ఇంకా మీరు తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. ఆ ఆలోచన అనే విధానం అనేది మీరు బిల్ట్ అయ్యే క్రమంలో ఉన్నారు. ఈ ప్రాసెస్ లోనే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే స్పిరిచువల్ ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు. ఎర్లీ డేస్ లోనే, యవ్వన కాలంలో మనం. తర్వాత ఏమవుద్దంటే వెన్ యూ క్రాస్ 25, నువ్వు దేవుని చిత్తంలోకి వెళ్ళావా లేదా అనేది నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల మీద అప్పుడు అనేది ఆధారపడి ఉంటది. సో ఇవి 4-5 పాయింట్స్. జస్ట్ థింక్ అబౌట్ దమ్ ప్రాక్టికల్లీ. సో నేను ఇప్పుడు వాక్యంలో స్లోగా వెళ్తున్నాను. సాధారణంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మనం మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత అన్న వాళ్ళు ఉంటారు, లేదా అక్క వాళ్ళు ఉంటారు. మనల్ని తమ్ముడు దేవుడి చిత్తానుసారంగా నీకు సీట్ వచ్చిందని చెప్తారు. అది నిజమా కాదో మనకు తెలియదు. తర్వాత మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము అని చెప్తాము. వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్ముతారు మనల్ని. అంటే జనరల్ గా చెప్తున్నారు ఏం జరుగుతుంది అనేది. అండ్ దెన్ వాళ్ళ లోపలికి జాయిన్ అయ్యి ఆ ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటది. అయితే దేవుడు తన అనాది ప్రణాళికలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు ఒక మనిషి జీవితం గురించి అనేది అది గ్రహింపు కలిగేంత వరకు కూడాను ఆ యవ్వన కాలంలో అంత ఆలోచన అనేది ఉండదు. సో మనం ఏంటంటే ఎంతో కొంత దేవుని భయభక్తులు ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు పిలిచంగానే వెళ్దాము అనే ఆలోచన వచ్చింది. అట్లాగా డైరెక్ట్ అవుతారు. అక్క వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్దాము అని కొంతమంది అటువైపు అట్రాక్ట్ అవుతారు. సో ఇది యూజువల్ గా జరుగుతూ ఉంటుంది. ఓకే, విట్నెసింగ్ నువ్వు సాక్షిగా ఎప్పుడు జీవించగలుగుతావు అంటేనేమొచ్చి ఖచ్చితంగా కొన్ని నీ జీవితంలో జరగాలి. ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అవి సాటిస్ఫై అవ్వకుండా నువ్వు సాక్షిగా జీవించడం అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు. సో అర్థమవుతుంది కదా? సతీష్ క్లియర్ గానే ఉందా? ఓకే, క్లియర్ గానే ఉంది కదా? వాయిస్ ఇట్లా తమ్మి ఇట్లా అంటే చాలు. రైట్. సో ప్రాక్టికల్ గా కొన్ని విషయాల్లో నుంచి వీ హ్యావ్ టు పాస్ త్రూ అన్నమాట. ఆ వెళ్ళినప్పుడే మనము దేవునికి సాక్షిగా జీవించడానికి వీలు పడుతుంది. ఓకే, సో ఎలాంటి సంగతులోంచి ఎట్లా వెళ్తామంటే నేను ఒక ఎన్కౌంటర్, ఒక ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ కూడాను జరగాలి. అట్ సమ్ పాయింట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. నీకు ఒకలా జరుగుతుంది, నాకు ఒకలా జరిగింది. డిఫరెంట్ గా ఉంటది. బట్ అన్లెస్ అదర్వైజ్ క్రీస్తుని గురించిన ప్రత్యక్షతకి ఎన్కౌంటర్ అవ్వకుండా ఎవరము కూడాను సాక్షిగా జీవించడానికి వీలు పడదు. మన పూర్వపు స్థితిని మనము గ్రహించగలగాలి.
మన తర్వాత క్రీస్తును అంగీకరించిన తర్వాత వచ్చే స్థితిని, అంటే మారు మనస్సు పొందిన తర్వాత క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తవాయన. ఆ స్థితి కలగడం గురించి ఉంటది. అయితే ఏదో ఒక పాయింట్ లో నువ్వు చిన్నప్పటి నుంచి కూడాను ప్రభువుని గురించి వినుంటావు. అందుకని ఆ సంగతుల్లో నుంచి కూడాను నీ ఎక్స్పీరియన్స్ అనేది ఆధారపడి ఉంటది. ఇట్ వేరీస్ ఫర్ ఎవ్రీవన్ డెఫినెట్ గా. అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాల్సిన మనం గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సాక్ష్యం, ఒక దాని గురించి సాక్ష్యం ఎట్లా చెప్తావు తమ్ముడు? నువ్వు ఒకటి చూసినప్పుడు, ఒక దాని గురించిన అనుభవం నీకున్నప్పుడు, అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు. ఓకే, ఆల్ఫ్రెడ్ సతీష్ని కొట్టాడు, అది నేను చూశాను, అప్పుడే నేను చెప్పగలను సాక్ష్యం, ఫర్ ఎగ్జాంపుల్. సో అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. యేసు ప్రభు ఏం చేశారు, యేసు ప్రభులో ఎందుకు రక్షణ ఉంది అనేది నువ్వు ఎరగాలి. రుచి చూసి తెలుసుకొనడు యెహోవా ఉత్తముడని అని ఉంటది. సో ఈ ఎక్స్పీరియన్సింగ్ అనేది ఫండమెంటల్ గా ఇంపార్టెంట్ ఎట్ సమ్ పాయింట్. సో ఇప్పుడు నువ్వు నేను కూడాను ఏం చేస్తున్నామంటే, చాలా మందిని ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇన్వైట్ చేస్తున్నాము. కమ్ టు జీసస్ అని. సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడాను వాట్ దే విల్ డూ ఇస్ దట్ దే విల్ స్టార్ట్ కాలింగ్ పీపుల్ కమ్ టు దట్ ఎక్స్పీరియన్స్ అని. బికాస్ ఆయన యందు జీవం ఉన్నది. ఆ జీవం నీకు తెలిసినప్పుడు దెర్ ఈస్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్. ఆ జీవం నువ్వు అనుభవించినప్పుడు అందులో నడవటానికి, ఆయన ఇచ్చే ప్రతిఫలం, ఆయనతో కూడా జీవించడానికి నీలో అన్ని కూడా జనరేట్ అవుతాయి. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. ఓకే, ఫర్ నౌ లెట్ us go to scripture. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంకి వెళ్దాం. అక్కడ యేసు ప్రభు వారు తన జీవిత కాలము ఈ భూమి మీద ఉన్నప్పుడు ముగించిన తర్వాత, ఆయన మహిమ శరీరంలో 40 దినాలు కనిపించిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు సందర్భం అది. శిష్యులందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. శిష్యులందరూ అక్కడ గ్యాదర్ అయిన తర్వాత, ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. దెర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. దేవుడు వాళ్ళ శిష్యులకి చెప్తున్నారు, మీరు నాకు సాక్షులుగా జీవించే ముందు మీరు ఒకటి అనుభవించాలి అని చెప్పిన తర్వాత, అప్పటి వరకు ప్రభువుని చూశారు, ప్రభువు చెప్పిన బోధలన్నీ విన్నారు. నౌ లెట్ us see. ఐఎమ్ కమింగ్ టు వెరీ ఫౌండేషన్. ఓకే, అది ఎవరైనా చదువుతారా తమ్ముడు? అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందరని వారితో చెప్పాను. ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన ఈ మాటలు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. అది. సో వాళ్ళు కల్లారా చూస్తుండగానే ఒక 500 మంది ఉన్నారు అక్కడ హిస్టారికల్ గా. వాళ్ళందరూ చూస్తుండగా ప్రభువు వారు వెళ్ళిపోయారు పైకి దేవదూతలతో కూడా కలిసి. అప్పుడు వెళ్తున్నప్పుడు లాస్ట్ గా చెప్పిన మాట ఏంటంటే ఇదే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎన్నంతటినో బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందరను వారితో చెప్పాను. చూడండి, ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడ ఒక మేడ గది మీదకి వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెడతారు. 10 రోజులు అక్కడే ఉంటారు. మీరు అక్కడ అలా చదువుతూ వెళ్తా ఉంటాయి. ఇంకా నేను అన్ని చదివించను కానీ గ్రహింపగలగడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. సో వాళ్ళందరూ ఎదురు చూసినప్పుడు 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడాను భాషలు మాట్లాడుకుని ప్రవచించడం మొదలుపెట్టి, అప్పటిదాకా భయంగా ఉన్న పేతురు సడన్ గా 2వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు లేచి నుంచి ఒక పెద్ద ప్రసంగం చెప్తాడు. ఒక మంచి, అంటే భయం లేకుండా ఒక పెంతెకోస్తు దినం నాడు అన్ని దేశాల వాళ్ళు యెరూషలేములో ఆ ఫెస్టివల్ కి వచ్చినప్పుడు ఒక మధ్యలో నుంచుని దేవుని గురించి ప్రకటించడానికి మొదలు పెట్టాడు పేతురు భక్తుడు. సో ఎందుకు ఈ మాట నేను తీసుకొచ్చానంటే, స్టార్టింగ్ ఇది నా మనసులో ఉండింది. సో దేర్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్ టు దీస్ పీపుల్. వారి మనసుల్లో ఒకటి జరిగింది, ఒక సూపర్ న్యాచురల్ యాక్టివిటీ, ఒక సూపర్ న్యాచురల్ యాక్ట్ అనేది అక్కడ జరిగింది. దేవుడు ఆత్మస్వరూపిపై మనందరితో కూడా ఉండడానికి భూమి మీదకి వచ్చిన సందర్భం అది. ఆయన ఇప్పుడు కూడా మనతోనే ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒక్కడే, ఆయన పనిచేసే విధానంలో అలా చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఆయన వలన, ఆత్మ వలన నువ్వు ప్రేరేపించబడి నువ్వు దేవుని పని చేసినప్పుడు నువ్వు సాక్షిగా ఎఫెక్టివ్ గా జీవించగలుగుతావు దేవుని చిత్తానుసారంగా.
లేని పక్షంలో నువ్వు ప్రయత్నించవచ్చు కానీ మానవ ప్రయత్నం చేత మనం ఈ ప్రయాణాన్ని ముగించలేము. అండ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ వీ మే ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ గ్లోరీ. మనకు మనమే మహిమ తెచ్చుకునే ప్రయత్నం చేసే అవకాశం అనేది ఉంది. ఇది లేకుండా పోలేదు. ఇది కూడా మనం గ్రహించాలి. సో ఎవ్రీబడి షుడ్ థింక్ దిస్. సో ఒక వన్ ఎక్స్పీరియన్స్. ఓకే, నౌ లెట్ us go to మాథ్యూ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. ఓకే, చాలా అల్ఫ్రెడ్, థ్యాంక్ యూ. అక్కడ మీరు చూసినప్పుడు అందరూ జాగ్రత్తగా గమనిస్తా ఉండండి. స్లోగానే వెళ్తాను, టైం చూసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు. ఒక దీపం వెలిగించబడిన తర్వాత కొంచెం కింద పెట్టరంట. అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటికై దీపస్తంభం మీదనే పెట్టుదురు. నువ్వు వెలిగించబడినప్పుడు, నీ ఆత్మ క్రీస్తుకు దగ్గరగా వచ్చినప్పుడు క్రీస్తు వెలుగై ఉన్నాడు. నీలో ఉన్న చీకటంతా నీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎటువంటి పాపాలు ఉన్నాయి, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి, ఎటువంటి విధంగా మనము ఆయన పరిశుద్ధత నుంచి దిగి ఉన్నామని. ఏ రోజైతే మనం ఆయనతో సమాధాన పడి పశ్చాత్తాపడతామో ఆ రోజు ఆ వెలుగు నీలో ప్రవేశిస్తుంది. పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుందరని ఉంటది. తర్వాత మీరు వెలిగించబడిన తర్వాత నువ్వు వెలిగించబడిన తర్వాత నీలో నుంచి దేవుని వెలుగు ప్రసరిస్తూ ఉంటది. ఆయన యందు విశ్వాసం ఉంచి వానిలో నుంచి జీవజల నదులు ప్రవహించును అని ఉంటది వాక్యంలో. నీలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఓకే, ఇప్పుడు ఆ దీపం వెలిగించిన తర్వాత ఎక్కడుందంట? వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అప్పుడు నిన్ను దేవుడు దీపస్తంభం మీదనే పెడతాడు. నువ్వు చాలా మందికి వెలుగు ఇవ్వాలి, నువ్వు చాలా మందికి ఇవ్వాలి. ఇప్పుడు నేనున్నాను, నా దీపం 2013లో వెలిగించబడింది. అంటే నా ఆత్మ అప్పటి వరకు మృతమైన స్థితిలో ఉంది. నాకు మారు మనస్సు తెలియదు. క్రీస్తుని గురించి విన్నాను, కానీ నేను పశ్చాత్తాపడి నా మనస్సులోకి క్రీస్తు నాకు రాజై ఉన్నాడు, ఆయన నా తండ్రి, నా దేవుడై ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు అయినాడు, శరీరధారి వచ్చి నా కోసం చనిపోయాడు అని పూర్తిగా నేను అంగీకరించలేకపోయాను. చిన్నప్పటి నుంచి చర్చ్ యాక్టివిటీస్ చేశాను కొన్ని అప్పుడప్పుడు, కానీ అప్పటి వరకు అంగీకరించలేకపోయాను. వెన్ దట్ మూమెంట్ హ్యాపెండ్, అది ఎప్పుడైతే జరిగిందో నీలో ఒక నూతన స్వభావం ఆయన పుట్టిస్తాడు. అండ్ దట్ ఈస్ ద బిగినింగ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ కూడాను రకరకాలుగా ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రత్యక్షత లేకుండా మనము బలమైన సాక్షులుగా జీవించడానికి కొన్నిసార్లు వీలు పడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అక్కడ కూడా చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. ఓకే, నౌ హీ ఈస్ టెల్లింగ్. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఈ మాట చెప్తున్నారు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు. సో మనము సాక్షులుగా జీవిస్తే తండ్రికి మహిమ వస్తుంది. ఈ పాయింట్ నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను, మెసేజ్ లో వస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఎర్లీ డేస్ లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. నువ్వు దేవునికి సాక్షిగా జీవించాలనుకున్నప్పుడు కాలేజ్ డేస్ లో, ఐ డోంట్ నో మీలో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు, ఎంతమంది పొందలేదు. సో రక్షణ పొందిన వాళ్ళలో ఎంతమంది దేవునికి సాక్షులుగా జీవించాలి అన్న తీర్మానంలో ఉన్నారండి. ఎవ్వరు తన మట్టుకు తాను అట్లా అనుకోవడం వల్ల దేవుడిని వెంబడించలేము. చాలా మంది అనుకుంటారు నేను దేవుడి సేవ చేయాలి లేకపోతే ఏంటని. అది ఫర్గెట్ అబౌట్ ఇట్, అదంతా పక్కన. కానీ బట్ మనము దేవుడి ఎనేబుల్ చేయాలి. ఆయన అనుగ్రహించే సామర్థ్యం కొలది మనము అది దేవుని పనులు అనేవి చేయగలుగుతాం. ఓకే, సో నౌ దట్ ఇక్కడ 2 పాయింట్లు అండర్స్టాండ్ చేసుకున్నాం మనం. ఎందుకు ఇది అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఎర్లీ డేస్ లో పిరికితనము, భయము, డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఇట్లాంటి చాలా ఉంటాయి. వీటిని మనము ఓవర్ రైడ్ చేయాలి. ఓకే, అండ్ దాని నిమిత్తము దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 2 తిమోతి 1వ అధ్యాయంలో మీరు చూడండి ఒకసారి. 2 తిమోతి 1వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. శక్తియు ప్రేమయు
ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరుగుతనము గల ఆత్మని ఇయ్యలేదు. సి ఒకే వాక్యంలో మొత్తము సంగ్రహం వచ్చేలాగా చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. కానీ మనము పరిశుద్ధాత్మను గురించి గ్రహించాలి. మీకు ఆయన అనుగ్రహించిన ఆత్మను గురించి మీకు అవగాహన ఉండాలి. అప్పుడు మనము భయపడకూడదు దేనికి కూడా. ద మూమెంట్ యూ ఓవర్కమ్ ఫియర్ యూ కెన్ డూ ఎనీథింగ్ త్రూ ద వన్ హూ స్ట్రెంథెన్స్ యూ. నిన్ను బలపరచు అని నువ్వు సమస్తం ఎప్పుడు చేయగలుగుతావు అంటే నీలో నుంచి భయము పిరికితనము పోవాలి బయటికి, నీ ఆత్మలో నుంచి, నీ తలంపుల్లో నుంచి. భయపడవు అని ఎందు ప్రేమ సంపూర్తి కాలేదు అని ఉంటుంది బైబిల్లో. నేను అన్ని తీసి చూపించాను, చాలా టైం అయిపోతుంది. కానీ భయపడు అని ఎందు దేవుని ప్రేమ సంపూర్తి కాలేదు అని ఉంటుంది. సో మన ప్రేమ సంపూర్తి అగినట్లు మనము లిబరల్ గా స్వాతంత్ర్యం, ఆత్మ అనుగ్రహించే స్వాతంత్ర్యం కొలది మనము దేవుని గురించి జీవించలేకపోతుండడానికి ఉన్న కారణాలను ఐడెంటిఫై చేసుకొని ఆ ఫియర్స్ ని దూరం చేసుకోవాలి. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఏంటది? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను. శక్తియు, ప్రేమయు, ప్రేమించడానికి సామర్థ్యం, శక్తి కలిగి జీవించడానికి సామర్థ్యం, ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, ఇటువంటి ఆత్మనే ఆయన ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి ఎన్కౌంటర్ అనేది వాళ్ళందరికీ జరిగిందంటే, ఎవరికి అక్కడ మనం ఇందాక చదువుకున్న అపోస్తల కార్యంలో అది జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడాను ఎఫెక్టివ్ గా మినిస్ట్రీ చేయడం స్టార్ట్ చేశారు. నౌ లెట్ us కమ్ టు మోర్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు. ఓకే, సో వన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడికి మహిమ వచ్చినట్లు ఆయన చేత వెలిగించబడి నువ్వు దీపస్తంభం మీదకి వెళ్లాల్సిన స్థితి అనేది ఆయన కలిగిస్తాడు మనందరికి. సో ఈ రోజు గనక నీ మనసులో నువ్వు అనుకోవాలి, దేవునితో నేను స్లోగా వెళ్తున్నాను కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు టాక్ టు గాడ్ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్. అది మీ మనసులో మీరు దేవునితో మాట్లాడండి. దాని గురించి మీరు ప్రార్థన చేయాలి. అటువంటి శక్తిని పొందుకొనుటకు, పరిశుద్ధాత్మల అనుభవం కోసము, దేవుని గురించి మాట్లాడటకు, ఆయన గురించిన జ్ఞానము గ్రహించటకు సామర్థ్యం కలుగునట్టు. ఓకే, ఇది ఫౌండేషన్. దీంట్లో నుంచి నువ్వు ఎఫెక్టివ్, నేను మాట్లాడుతుంది ఏదో ఒకలాగా సాక్షిగా జీవించడం గురించి అంటలేదు నేను. బీయింగ్ ఎన్ ఎఫెక్టివ్ విట్నెస్. ఎఫెక్టివ్ అంటే ఒక ప్రభావితం చేయగల సాక్షిగా నువ్వు ఎట్లా జీవించగలవు అంటే, నువ్వు ఏదైనా చేస్తే నలుగురు జీవితాలు దేవుని వైపు తిరగాలి, నలుగురు దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, నలుగురు మనస్సులు పశ్చాత్తాపంలోకి వచ్చి యేసు ప్రభు వారిని గ్రహించాలి. అరే యుద్ధంతో మాట్లాడుతుంటే ప్రభుతో మాట్లాడినట్టుంది అన్న ఆదరణ పొందగలగాలి. ఇవన్నీ మనకి ఛాలెంజెస్. అందుకని ఇప్పుడు క్రీస్తుతో కూడా ఉన్నవాడు ఆయనతో కూడా ఏకాత్మయ్య ఉన్నాడు అని రాయబడి ఉంది బైబిల్లో. ఆల్ రైట్, అయితే మనం ఒక వ్యక్తి గురించి, ఒక యవనస్తుడి గురించి మాట్లాడుకుందాం. ఆయన కూడా 20 సంవత్సరాలు సుమారుగా మన ఏజ్లోనే ఉంటాడు. తిమోతి ఒక కుర్రోడు ఉన్నాడు. తిమోతి మామూలుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చనిపోతేనేమొచ్చి వాళ్ళ అమ్మమ్మ దేవుని గురించి చెప్పడము, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం గురించి అప్పుడప్పుడు నేర్చుకోవడం, అట్లా పెరుగుతా వచ్చాడు. అయితే అపోస్తలుడైన పౌలు వచ్చిన తర్వాత తిమోతిని చూసిన తర్వాత తిమోతిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత, ఎందుకు ఇది నేను చెప్తున్నాను ఇంటి మాట, చిన్నప్పటి నుంచి ఉన్నవి నేర్చుకున్నవి కూడాను యాడ్ ఆన్ అవుతాయి. నువ్వు మంచి ఎఫెక్టివ్ విట్నెస్ గా జీవించడానికి నీకు యాడ్ ఆన్ అవుతాయి. నేను ముందు ఫౌండేషన్ చెప్తున్నాను. ఆత్మలో నీకు అనుభవము, తర్వాత వాక్యము గురించిన ప్రత్యక్షత, ఈ రెండిటి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఎఫెక్టివ్ విట్నెస్ గా ఉండాలని అనుకుంటే మిగిలిన యాక్ట్స్ ఉన్నాయి. ఇందాక మొత్తం 5:16 చదివాము. మీరు ఆయన మహిమపరచబడినప్పుడు మీరు గుడ్ వర్క్స్ చేయాలి అన్నట్టు. ఆ గుడ్ వర్క్స్ గురించి మాట్లాడదాం. నువ్వు ముందు పనులు చేసే ముందు, గుడ్ వర్క్స్ చేసే ముందు అంతరంగంలో జరగాల్సిన ఆత్మక్రియ జరగవలసింది ఇంపార్టెంట్ అన్నమాట. సో యవ్వన కాలంలో దీని గురించి ఆలోచించండి. యవ్వనస్తుడు చాలా బలవంతుడు. యవ్వనస్తుడు నీవు బలవంతుడు, ఎందుకంటే దేవుని వాక్యం ఎంత నిలిచి ఉన్నదని అంటది 2 జాన్లో. నన్ను తీని ఇప్పుడు. ఓకే, కానీ దీనికి ఒకసారి వెళ్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక, అక్కడికి చూడండి. 3వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. చదువు సతీష్. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదు గనుక, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము.
ఓకే, ఇక్కడ ఆపు. ఈ వాక్యంలో చాలా లోతుగా ఉంది. అంటే తిమోతి యొక్క చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం మొత్తాన్ని ఒక్క వచనంలో రాసేసాడు అపోస్తలుడైన పౌలు. సో దీన్ని మనము గ్రహించి దీన్ని అర్థం చేసుకోవాలి, మీరు ఎట్లా పెరిగారనేది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. చూడండి, యేసు ప్రభువులో ఉంచిన విశ్వాసము ద్వారా అంట నువ్వు రక్షించబడటకు కావలసిన జ్ఞానము నీకు లభిస్తుంది. ఇది కలిగిన తర్వాత ఇట్టి జ్ఞానం చేత నువ్వు బలమైన సాక్షిగా జీవించగలుగుతావు. వెరీ ఫౌండేషన్. నీకు కలిగించటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కనుక, చిన్నప్పటి నుంచి తెలుసంట తిమోతికి, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని, చాలా నేర్చుకొని అందులో ఏవి కరెక్ట్ ఏవి కాదని తెలుసుకున్నాడంట. వాటి యందు నిలకడగా ఉండుము అని చెప్తున్నాడు పౌలు. చెప్పిన తర్వాత 16వ వచనం చూడండి. దైవజనుడు అంటే ఎట్లా ఉండాలి? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే, అంటే వాక్యముని గురించి, పరిశుద్ధ లేఖనాల గురించి ప్రత్యక్షత చెప్తున్నాడు. అంటే చూడండి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలంట. అంటే వాక్యంలో నువ్వు బలంగా ఉండాలి అనేది ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అర్థమవుతుంది కదమ్మా రజన? అర్థమవుతుంది కదా వాయిస్? ఓకే ఓకే రైట్. సో తిమోతి చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసంట. మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా నేర్చుకుని సన్నద్ధుడివై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు ఎల్లప్పుడూ పంచి పనులు చేయడానికి రెడీగా ఉండాలంట. వాక్యమును బాగా నేర్చుకుని ఖండించుటకు, తప్పుదిద్దుటకు, ఇవన్నీ చేయటకు ప్రయోజనకరమైనదని ఎరిగి మనము సామర్థ్యం కలిగి ఉండాలి. సో నౌ బిఫోర్ యూ వాంట్ టు థింక్ ఎనీ అదర్ థింగ్, నేను అది చేయాలి ఇది చేయాలి, లేకపోతే నేను హాయ్ సుధీర్, గుడ్ టు సీ యూ, ఓకే నేను అది చేయాలి ఇది చేయాలి అని చాలా ఆలోచనలు యవ్వన కాలంలో కాలేజెస్ లో వస్తాయి. పెద్ద అయినాక అది చేయాలి, పెద్ద హాస్పిటల్ కట్టాలి, పెద్ద సూపర్ స్పెషాలిటీ చేయాలి, అదొక ఆలోచన. లేకపోతే ఇదే ఎక్కడికో వెళ్ళాలి. సో మెనీ థింగ్స్ నీ మనసులో చాలా ఆలోచనలు చాలా వస్తాయి యవ్వన కాలంలో. బట్ నా వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇందాక ఒకటి నేర్చుకున్నావు, నీవు పిరికితనంగా లేకుండానట్లు, నీవు దేవుని గురించి నిలబడటకు ధైర్యవంతుడు అగినట్లు పరిశుద్ధాత్మ గురించి, తర్వాత క్రీస్తుని గురించిన ప్రత్యక్షత నీ మనసులో కలగాలి. రెండో విషయం ఏంటి, చిన్నప్పటి నుంచి నువ్వు వింటున్నావు. చాలా మంది నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నవ్వండి వాక్యం వింటున్న వాళ్ళే మన కాంగ్రిగేషన్ లో. అయితే వాటన్నిటిని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకొని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశోధన చేసి స్ట్రాంగ్ అవ్వాలి ఫండమెంటల్. లేకపోతే ఏమవుతుందంటే ప్రస్తుత కష్టకాలంలో ఎలాగ జ్ఞానయుక్తంగా మనము దేవుని పని చేయాలి, లేకపోతే ఎలాగ సాక్షిగా జీవించాలి అనే అవగాహన మనకి కలగదు. ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను. అవి చేయడం పెద్ద కష్టం అనిపించదు, కానీ ఎటువంటి మూలమైన ఆలోచన కలిగి నువ్వు చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ ప్రతిఫలం అనేది దేవుని ముందు ఆధారపడి ఉంటది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సాక్ష్యం చెప్పడం అనేది నువ్వు ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, రకరకాల అవకాశాలు నీకు వస్తాయి దేవుని గురించి విట్నెస్ గా నువ్వు కాలేజీలో జీవించడానికి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, ఇవన్నీ మన అందరం చేసినవే. బట్ ఈవెన్ దెన్ ఐ వాంట్ టు అడ్రస్ దీస్ థింగ్స్ బికాస్ ఇవన్నీ మనం చేసిన ఇవి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే మీలో కొంతమందికి ఆలోచన వస్తుంది ముందుకు వెళ్ళడానికి, ఓకే ఇది నేను చెయ్యొచ్చు అనే అవకాశం వస్తుందని. రైట్, ఇప్పుడు క్రిస్మస్ టైం వస్తుంది మనకి. క్రిస్మస్ టైం వచ్చినప్పుడు మనం ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తాము. ఆ టైంలో షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకోవాలంటే ముందు మన దగ్గర ఉండాలి కదా లోపల. సో అందుకని ముందు ఈ మాటలు చెప్తున్నాను. ముందు క్రిస్మస్ కి ఇప్పుడు ఆన్లైన్ లో అయింది. లాస్ట్ ఇయర్ ఏముంది, మామూలుగా ఒక స్క్రీన్ షాట్ మెసేజ్ పంపించుంటాము, ఒక స్క్రీన్ ఒక ఫోటో పంపించి జాయిన్ అని చెప్పుంటాము. చాలా చిన్నదే, బట్ ఇట్ టేక్స్ ఎ లాట్. దేవుని మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆల్ఫ్రెడ్ వీడియో చేసి పెట్టాడు ఈరోజు మెసేజ్, అందులో చూసాను. అందులో 3 క్వశ్చన్లు ఉన్నాయి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు విట్నెస్ ఫర్ క్రైస్ట్? హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు క్రైస్ట్ టు విట్నెస్? వై టు విట్నెస్ క్రైస్ట్? 3 క్వశ్చన్లు పెట్టాడు. ఆ వీడియో నాకు చాలా నచ్చింది, చాలా ఇంపార్టెంట్ నిజంగా. ఆ 3 క్వశ్చన్లకి ఆన్సర్లు తెలియాలి. మెసేజ్ అయిపోయటానికి హోప్ఫుల్లీ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్.
సో నేను ఐ విల్ క్విక్లీ రన్ త్రూ ద థింగ్స్ దట్ వీ కెన్ పాసిబిలీ డూ కాలేజ్ లైఫ్ లో. ఫ్రెండ్స్ ని మనము క్రిస్మస్ ఇన్విటేషన్ గురించి చెప్పాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా నువ్వు విట్నెస్ గా ఉండొచ్చు అనేది, విట్నెస్ సాక్షిగా ఎట్లా ఉంటావు క్రీస్తుకి అనేది. ఎనీ యాక్ట్ దట్ యు డూ దట్ ఈస్ ప్రొడ్యూస్ డ్యూ టు ఫెయిత్, ప్రేమ మూలంగా, విశ్వాసం మూలన నీలో ప్రొడ్యూస్ అయిన ప్రతి యాక్షన్ కూడా నువ్వు సాక్షిగా జీవించినట్టే. అందులో చాలా రకాలు ఉంటాయి స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఫుడ్ పార్టీస్ కి పిలుస్తాము. ఎంహెచ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈవినింగ్ ఫుడ్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వంశీకి వెళ్ళటం, చాలా పనులు చేస్తారు. అక్కడికి వెళ్ళటం, తినటం. ఆ టైమ్స్ లో ట్రై టు యూజ్ దట్ టైం. అట్లాంటి టైమ్స్ ని ఇంటెన్షనల్ చేసుకోండి. ఇక్కడి నుంచి చెప్తున్నాను, మా టైంలో మేము ట్రై మేము చేసాం. బట్ మీరు ఇంటెన్షనల్ గా చేయొచ్చు. బికాస్ ఇలాంటివి చేసినప్పుడు యూ విల్ నెవర్ బి అషేమ్డ్. ఇంటెన్షనల్ గా చేయొచ్చు. ఇంటెన్షనల్ గా ఒక పార్టీకి పిలవటము, ట్రై టు షేర్ ద లవ్ ఆఫ్ ద క్రైస్ట్. మహా అయితే ఏమైపోతుంది, నీ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటారు, నీ గురించి కామెంట్స్ చేస్తారు, అంతకుమించి ఏం జరిగిపోదు కదా, అంతకుమించి ఏం జరగదు. సో పిలుస్తావు ఫుడ్ కి, షేర్ ద లవ్ ఆఫ్ ద క్రైస్ట్. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా వినవలసిందే, ఎవరో ఒకరి ద్వారా వినవలసిందే. లెట్ us go to once రోమన్స్ 10th చాప్టర్ ఒకసారి వెళ్దాం. వచ్చారు తమ్ముడు రోమన్స్ 10th చాప్టర్. రోమన్స్ 10 లో చూడు 13వ వచనం చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. అంటే ప్రభు గురించి అంటున్నాడు. ప్రభు మీద విశ్వాసం లేనివాడు ప్రభువుకి ఎట్లా ప్రార్థన చేస్తాడు? విశ్వాసం కలిగితే కదా ప్రార్థన చేస్తాడు. విశ్వాసం కలగాలంటే ఎట్లా చేయాలంట? వినని వానికి ఎట్లు విశ్వసించుదురు? అసలు వినడమే లేదు వాక్యము, దేవుడి గురించి ఎవరు చెప్పట్లేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫర్డ్ క్వశ్చన్ పెట్టాడు, వై టు విట్నెస్ క్రైస్ట్ అని. ఎందుకంటే దే ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్. వారి గుడ్డితనం చేత క్రీస్తు గురించి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి సంబడి హ్యాస్ టు టెల్ దెమ్. అక్కడ ఉంది ఆ మాట చూడండి, 14 వచ్చినట్టు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. క్రీస్తు గురించి వాడు వినలేదు, వాడు ఎట్లా విశ్వాసం ఉంచుతాడు? ప్రకటించి వారు లేకుండా వారు ఎట్లు విందురు? నౌ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ప్రకటించే వాళ్ళు లేకుండా ఎలా వింటారు? తర్వాత ఇంకా చూడండి, ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. సో దేర్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు కమ్. దేవుని మనస్సులో ఇది ఉంది. దేవుని మనస్సులో ఇది ఉంది. క్రీస్తునికి ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే అక్కడ ఏం రామచుడు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంత సుందరమైనవి అని రాయబడి ఉన్నది. క్రీస్తు గురించి ప్రకటించే వాళ్ళ యొక్క పాదములు అంట సుందరమైనవి అంట. నేను ఢిల్లీ వచ్చాను, నేను ఐ హ్యావ్ టు ఫైండ్ మై ఓన్ వేస్. నన్ను నేను ట్రైన్ చేసుకుని నేను ఎట్లా పరిచర్య చేసుకోవాలి, నేను ఆ పనుల్లో నేను ఉండాలి. నువ్వు వేరే ఊరు వెళ్ళావు, ఛత్తీస్గఢ్ వెళ్ళావు, నువ్వు అక్కడ నీ పనులు నువ్వు చేసుకో. ఎక్కడికి వెళ్ళినా ప్రభువు పరిచర్య ఉంది. ఇఫ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ కాల్డ్ టు సమ్ ప్లేస్, గో దేర్ అండ్ సర్వ్. పరిచర్య ప్రతి దగ్గర ఉంది తమ్ముడు, అవసరము ప్రతి దగ్గర ఉంది. అందరికి విశ్వాసం లేదు. నీ ఫ్రెండ్స్ లో, నీ నియరెస్ట్ ఫ్రెండ్స్ లో 4 పేరు చెప్పు, అందులో ఒకరు ఉంటారు ప్రభు గురించి తెలియని వాళ్ళు. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో స్పీడ్ గా 5 పేర్లు చెప్పు, అందులో ఒక 2 ఉంటారు దేవుడు తెలియని వాళ్ళు. సో ప్రతి దగ్గర అవసరం ఉంది. మీ ఇంట్లో నువ్వు చెయ్యి. నేను లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, నెక్స్ట్ మంత్ కి ఫ్యామిలీ ప్రేయర్స్ స్టార్ట్ చేశాను కరోనా టైమ్స్ లో. దట్ ఈస్ హౌ యూ విట్నెస్. ఎందుకంటే పర్సనల్ గా కుటుంబంలో కొంతమంది తప్పిపోతారేమో, లేకపోతే దేవుని గురించి వినకుండా ఎంగ ఉన్నారు, వాళ్ళందరూ స్కిప్ అవుతారేమో అని ఆలోచన వచ్చింది. సో ఎవ్రీ వీక్ ఒక జూమ్ కాల్ పెట్టి అందరిని గ్యాదర్ చేసి వాక్యం షేర్ చేసుకుని ప్రార్థన చేసుకుని టెస్ట్ మనీస్ లాగా వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ థింగ్స్. దానివల్ల చాలా ఫలం వస్తుంది, వాళ్ళందరూ ఎదుగుతారు, థింగ్స్ జరిగినాయి కుటుంబంలో. అంటే నేను ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు ఎక్కడున్నా, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గాడ్ యువర్ ఫ్యామిలీ. మనం గాడ్ చేయకపోతే సాతాను ఏదో ఒక రకంగా కలవరపరుస్తాడు, రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. అది నేను డైరెక్ట్ గా మనం ఏం చేయాలి, మనకుండే ప్రాక్టికల్ స్టెప్స్ కి వచ్చేసాను. అఫ్ కోర్స్ నేను ముందు మాట్లాడేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, తర్వాత టైం అయిపోయిద్దామని. సో ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి.
హౌ వెల్ వీఆర్ ఏబుల్ టు డీల్ అని. ప్రాక్టికల్ చాలా సాక్ష్యంగా జీవించడానికి. తర్వాత రోమన్స్ లో చూసాం ఇప్పుడు. సో ప్రకటించబడే వాళ్ళు ఉండాలి, ప్రకటించబడే వాళ్ళని పంపే వాళ్ళు ఉండాలి, ప్రకటించబడింది క్రీస్తు మాట వినే వాళ్ళు ఉన్నారు. ఆ విన్న తర్వాత వాళ్ళకి విశ్వాసం కలగాలి. అప్పుడు వాడు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తాడు, అప్పుడు వాడు రక్షించబడతాడు. సో దెర్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఈ మధ్యలో మనం అర్థం చేసుకోవాల్సింది. సో నువ్వు నేను వెళ్ళి ఈ పంపబడే వాళ్ళు ఉండాలి. ఈ పంపిస్తుంది ఎవరంట? పంపిస్తుంది ఎవరు చెప్పండి? పరిచర్య ధర్మము లేకపోతే విట్నెసింగ్, సాక్షిగా జీవించడం అనే ఒక మూలం ఎక్కడి నుంచి పుట్టిందంటే యేసు ప్రభు వారి నుంచి. మత్తయి సువార్త 28:19 చూడండి. హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. క్రీస్తునకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ కదా. యూ విల్ గెట్ ఆల్ ది ఆన్సర్స్. సో మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అక్కడ 10 చూడండి. పరలోకమందున్న భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవునికి అధికారం ఉంది యేసు ప్రభు వారికి. ఆ అధికారంతో ఆయన ఏం చెప్తున్నారంట? లాస్ట్ ఇంకా అయిపోతుంది, ఇంకా చివరి టైంలో వచ్చినప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అందరిని వెళ్ళి డిసైపుల్స్ గా చేయండి, సమస్త జనులను, ఆల్ ట్రైబ్స్ ఆఫ్ పీపుల్. దిస్ ఈజ్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్. తన చివరి దినాలని చెప్పి యేసు ప్రభు వారి హృదయంలో ఉన్న మాట ఇది. మన అందరం కూడా గ్రహిస్తున్నాం కదా ఈ విషయాన్ని. ఆయన హృదయంలో ఈ మాట ఉంది. ప్రతి దగ్గరికి వెళ్ళి శిష్యులను చేయాలి. దిస్ ఈజ్ ద వెరీ ఫండమెంటల్ ఎసెన్స్. శిష్యులను తయారు చేయడమే ప్రాథమికమైంది. శిష్యులను తయారు చేయడం, మీ జూనియర్స్, మీ సీనియర్స్, శిష్యులను తయారు చేయడం అంటే వయసుతో సంబంధం లేదు. కానీ మనకేంటంటే కాలేజ్ సెటప్ లో జూనియర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, జూనియర్స్ తో షేర్ చేసుకోవడం ఈజీగా ఉంటది కాబట్టి అట్లా ఎక్కువ సింక్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. వయసుతో సంబంధం లేదు. ఇది క్రీస్తుని గురించిన ప్రత్యక్షత అనేది ఆత్మకి సంబంధించింది. కనుక ప్రతి వాడిని డిసైపుల్స్ చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ అధికారం ఇచ్చి యేసు ప్రభు వారు ఏం చేశారు? మీరు వెళ్ళి ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని. ఇంగ్లీష్ లో బాగుంటది, అన్ని మనం చదవలేం కానీ బాగుంటది. ఇఫ్ యూ కెన్, మీరు స్క్రిప్చర్స్ రాసుకున్న తర్వాత చూడండి. మీరు వెళ్ళి ఈ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. తమ్ముడు, ఇదొక ప్రామిస్ మనందరికీ. ఆయన పంపించింది 11 మందినే మొట్టమొదట 11 మందినే. కానీ తర్వాత ఇంకా ఉన్నారు 72 మంది శిష్యులను కూడా మళ్ళీ పంపిస్తారు యేసు ప్రభు వారు. తర్వాత మళ్ళీ ఇంకొక టీంని పంపిస్తారు. అంటే ఆయన పంపిస్తున్నారు. ఈ రోజు నువ్వు నేను పంపించిన మోడల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సంబడి ఈజ్ సెండింగ్, గో అండ్ ప్రీచ్. ఈ మోడల్ అనేది యేసు ప్రభు వారి దగ్గర నుంచి వచ్చింది. ఇందాక మనం ఫస్ట్ అపోస్తల కార్యంలో చదివాం, మీరు పైనుంచి శక్తిని ఉన్న వరకు ఎదురు చూడండి అని చెప్పింది ఎవరు? అది కూడా యేసు ప్రభు వాళ్ళే. ఆయనే చెప్పారు, మీరు ఎదురు చూసి శక్తిని పొందిన తర్వాత యోదయ సమరయ భూదిగంతముల వరకును నాకు మీరు సాక్షులయ్యిందురు అని చెప్పారు. ఆయన మనకిచ్చిన ఆత్మ ఎటువంటిదంట? అది శక్తియును, ప్రేమయును, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. తర్వాత పిరికిదనము ఉండదంట. పిరికిదనము లేని ఆత్మను ఆయన ఇచ్చాడు మనకి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈ క్రిస్టియన్ దేవునితో దగ్గరికి వెళ్లే కొద్దీ వాడిలో భయము గాని, దేవుని గురించి మాట్లాడడానికి సిగ్గుపడడం గాని, ఇట్లాంటి సందేహాలు గాని ఇవన్నీ కూడాను పోతా ఉంటాయి. ఆయనకి మనం దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఇవన్నీ కూడాను మనల్ని విడిచిపోతాయి. మనల్ని సంపూర్తిగా అంతం వరకు కాపాడడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. తన ప్రేమను మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. నౌ ఇట్ ఈస్ అవర్ టైం. ఇది నీ టైము, నా టైం. ఇప్పుడు మనము తిరిగి ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి? ఇప్పుడు సుధీర్ సార్ ఉన్నాడు, స్క్రీన్ లో కనిపిస్తున్నారు. ఆయన మిషనరీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హీఈస్ డీలింగ్ విత్ మిషనరీ వర్క్, పేషెంట్స్. యు నో వాట్ హీఈస్ డూయింగ్? హీఈస్ విట్నెసింగ్. దెర్ ఈస్ ఎన్ యాక్ట్. ఒక సాక్షిగా జీవించడానికి తన విశ్వాసమును బట్టి ఒక క్రియ అనేది ప్రొడ్యూస్ అయింది బయటికి. దాన్ని అక్కడ ఆయన వర్కౌట్ చేస్తున్నారు. హీఈస్ వర్కింగ్ అవుట్. యేసు ప్రభు ఒక మాట అంటారు, నా నిమిత్తము మీ దగ్గరికి వచ్చిన వాడికి మీరు ఒక చిన్న చల్లని మంచి నీళ్ళు గ్లాస్ ఇస్తేనే నేను మర్చిపోను, వాడికి ప్రతిఫలం ఇస్తాను.
అట్లాంటిది మీరు ఇంకా ఎక్కువ చేస్తే హౌ మచ్ మోర్ యువర్ రివార్డ్ విల్ బి. ఎందుకు మనం ఇది చేయాలనేది లాస్ట్ లో నేను ఈ వాక్యం మీకు చూపిస్తాను. వై వీ షుడ్ గో అండ్ వై వీ షుడ్ బి విట్నెసింగ్ టు క్రైస్ట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనేది. నౌ ఇక్కడ మనం కొన్ని స్క్రిప్చర్స్ నేను చెప్పినవి ఐడెంటిఫై చేసుకోండి. ఏమి దేవుని హృదయంలో ఏముందనేది. ఓకే, సో కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు తమ్ముడు మీ అందరికి కూడా దేవుడి గురించి జీవించాలని ఉంటది. ఏదో ఒకటి చేద్దాము, ఎందుకంటే వాక్యం వింటున్నాము, ఆ వాక్యం పని చేయాలి. ప్రస్తుతం అంటే కరోనా టైమ్స్ ఇంట్లో ఉన్నాము, బట్ యూ కెన్ స్టిల్ డూ థింగ్స్. మీరు కాల్స్ చేసి కౌన్సిలింగ్ చేయొచ్చు, కంఫర్ట్ చేయొచ్చు. మీ క్లాస్మేట్స్ ఉంటారు, మీ క్లాస్మేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి కొన్ని ప్రాబ్లమ్స్ తో మాట్లాడతారు. మంచి గాడ్లీ కౌన్సిల్ అనేది ఇవ్వచ్చు. యునో వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. సామెతల్లో ఒక మాట ఉంటది, దయగల మాట అంట. చూడు, ఒక నిరాశతో ఉన్నవాడికి, మంచి కలవరంలో ఉన్నవాడికి, మంచి విచారంతో ఉన్నవాడికంట దయగల మాట ఒక్కటి చెప్తే వాడు చాలా ఆదరణ పొందుతాడంట. దయగల మాట చెప్పగల సామర్థ్యము సమాధానపర యేసు ప్రభు వలన క్రైస్తవుడు చేయగలడు ఈ పని. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. ఏదో బ్యాచ్ లో గొడవలు అవుతున్నాయి, నువ్వు వెళ్ళి గొడవ ఇంకా పెద్దది చేయకుండా సమాధానపరచడానికి ట్రై చేయాలి. సమాధానపరచడం దేవుని కుమారులు అనబడతారు. అప్పుడు యు ఆర్ బీయింగ్ ఎ విట్నెస్ టు క్రైస్ట్. నేను కొన్ని ప్రాక్టికల్స్ చెప్తున్నాను, చిన్న చిన్నవి, ఏం మీరు చేయొచ్చు అనేది. అక్కడ నువ్వు విట్నెస్ గా ఉంటావు దేవుడికి. మనకేదో అయిపోద్ది అన్న భయంలోనే మనం చాలా చేయడం మానేస్తాం తమ్ముడు. ఈ భయాలు నాకు కూడా వచ్చినాయి కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు. ఏమైపోద్ది మహా అయితే, ఏమైపోద్ది అది. సో ఇవి ఆలోచించుకోవాలి. ఇందాక అనుకున్నాం ఫ్రెండ్స్ ని ఫుడ్ కి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయటము. ఐ స్టిల్ రిమెంబర్ సమ్ ఆఫ్ ద డేస్ బ్రదర్స్ తో బయటకు వెళ్ళినవి, లేకపోతే వేరే వాళ్ళతో బయటకు వెళ్ళి చేసినవి టైమ్స్, నా ఎక్స్పీరియన్స్ నుంచి. ఇంకేం చేయొచ్చు తమ్ముడు, ఎవాంజలిజం పాంప్లెట్స్ పంచుతారు. విట్నెసింగ్, యూ రైట్ సంథింగ్ అబౌట్ గాడ్ అండ్ యూ షేర్ విత్ దెమ్. ఒక పేపర్ మీద రాయడము క్రీస్తు గురించి, షేర్ చేయడము. క్రిస్మస్ ఒకటే కాదు కదా విట్నెసింగ్ అనేది, చాలా ఉన్నాయి ప్రాక్టికల్ గా నువ్వు చేయదగినవి. ఓ రోజు నేను మా క్లాస్ బెంచ్ లో కూర్చున్నాను, నా పక్కన వాడు ఉన్నాడు, నా క్లాస్మేట్ ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. నేను ఇట్లా అప్పుడు ఏదేదో మాట్లాడుకుంటున్నాము, ఏం లేదు, ఐ హ్యావ్ షేర్డ్ టు హిమ్, అంటే ప్రభువుని గురించి నేను షేర్ చేశాను. అక్కడ పేపర్ మీద రాసి ఇట్లా పాస్ ఆన్ చేశాను. ఏంటి అంటే, నువ్వు ఈ లోకమంతా సంపాదించుకుని నీ ఆత్మను కోల్పోయినట్లు నీకేమి లాభము అని రాసి ఇచ్చాను. అది ఇంగ్లీష్ లో రాస్తాను, ఇంగ్లీష్ స్క్రిప్చర్ NIV నుంచి. అది వాడి మనసులో థాట్ క్రియేట్ చేస్తుంది. ఇట్లాగా కొన్ని విషయాలు, కొన్ని ఎక్స్పీరియన్స్లు. ఓకే, పర్సనల్ యాక్టివిటీస్, క్రిస్మస్, నీకు చిన్న చెప్తున్నాను. ఆ స్టేజ్ లో మనం కాలేజ్ లో ఏం చేయగలం అనేది. క్రిస్మస్ లో నువ్వు స్కిట్స్ చేస్తున్నావు, లేకపోతే ఒక కొరియో చేసావు, ఒక సాంగ్ పాడావు, అది కూడా దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ యువర్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు నీ జీవితంలో ఏం చేశాడు అనే దాన్ని నువ్వు వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఫౌండేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఇవ్వబడిన తలాంతులను బట్టి నువ్వు చేస్తావు, అందులో ఇదొకటి. తర్వాత ఏంటి, టార్గెట్స్ పెట్టుకో. ఎలాగా, ఈ వారంలో 2 షేర్ చేయాలి, లేకపోతే నేను రోజుకి ఒకరికి షేర్ చేయాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి. అవుట్కమ్ అనేది మన చేతిలో లేదు. యేసు ప్రభు వాళ్ళు చెప్పినప్పుడే చాలా మంది అంగీకరించలేదు రక్షణ సువార్తని. సో మనం చెప్తే అంగీకరించేస్తారు అందరూ అని అనుకోకూడదు, కానీ మనం చెప్పాలి. ఎవరు క్రీస్తు సంబంధంలో, ఎవరు దేవుని సంబంధంలో, వాళ్ళందరూ అట్రాక్ట్ చేయబడతారు. అందుకనే అంటారు, తండ్రి ఆకర్షించకుండా ఎవడనూ క్రీస్తు నొద్దకు రాలేడు. దిస్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. సో దేర్ ఈస్ అ సావరెనిటీ దట్ ఈస్ అట్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు ప్లే యువర్ రోల్. సో నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు కాలేజ్ లో ఇవన్నీ గ్రహించండి. క్రిస్మస్ వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ చీకట్లో వెళ్ళి ఫస్ట్ LH దగ్గర పోస్టర్లు అంటించేయాలి, ఎందుకంటే తెల్లారితల్లు బయటకు వస్తారు కాబట్టి. ఆ ముందు కాలేజ్ క్రిస్మస్ గురించి అప్పుడు అంటించాలి అనేది అనుకుని అట్లా ప్లాన్ చేసేవాళ్ళం. మామూలుగా బాయ్స్ కి తెలుస్తుంది, క్రిస్మస్ కి చాట్స్ వేస్తాం కదా, చాట్స్ వేసి ఆ ముందు అంతా కూడా అంటించటము. బట్ ఈవెన్ దాన్ని అట్లా చేసిన తర్వాత కూడాను సంభవం వాళ్ళు చూసేశారు, అండ్ దెన్ అదే జరిగింది. అండ్ దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చి దెన్ తనకు ఫ్రెండ్ ఉంటే తను మాట్లాడుతున్నాడు. అండ్ దెన్ నా ఫ్రెండ్ భాను అని ఉన్నాడు, ఐడియా ఉందా అని అడిగాడంట. అడిగితే
సమ్మన్ ఎవరో ఒక అమ్మాయి LS లో, వాడికి ఏం చెప్పిందంటే, అబ్బాయి మెడలో క్రిస్టియన్ బోర్డు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, అలా చెప్పిందంటే. ఎగ్జాక్ట్లీ ఇలాగే చెప్పింది లైన్, నేను ఇప్పటికీ మర్చిపోను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ గురించి కూడా అట్లా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది, ఇంకా చండాలంగా కూడా మాట్లాడుకుని ఉంటారు, ఏదో ఆ మాట మన దాకా వచ్చింది. సో మనం ఎట్లాగా ఉంటాము, ఎట్లా చేస్తాము అనేది ఇట్ విల్ బి ఎవిడెంట్. ఈ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మహా అయితే అంతకంటే ఏమనుకుంటారు, బట్ యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఇంకా ఎట్లా విట్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ SPM లో ఆల్ఫా మేడం ఉండేవాళ్ళు, మీకు తెలుసో లేదో, ఉన్నారో లేదు ఇప్పుడు నాకు తెలియదు, బట్ మేడం బైబిల్ పట్టుకునే తిరుగుతారు ఎప్పుడు క్యాంపస్ లో. అప్పటి నుంచి ఇట్లా మేడం చూస్తూ ఉండేవాడు, చాలా ఆశ్చర్యంగా ఉండేది, చాలా ఎంకరేజింగ్ ఉండేది. చాలా మందికి అసలు భయం మేడం దగ్గరికి వెళ్ళాలంటే. ఇన్ ఎ వే మేడం ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫెయిత్ బై క్యారింగ్ బైబిల్ టు ఎవ్రీ ప్లేస్. ఆవిడ వెళ్ళే ప్రతి ప్లేసులకి వెళ్ళి దేవుడిని ఆవిడ గణపరుస్తున్నారు. యాక్చువల్గా నన్ను ఇదే నడిపిస్తుంది అని ఆవిడ చెప్పడానికి ఆవిడ సిగ్గుపడట్లేదు. మన ప్రొఫెసరే మన కళ్ళ ముందే చేస్తున్నారు. కొన్ని చెప్తున్నాను జస్ట్ నేను నా అబ్జర్వేషన్ లో, ద థింగ్స్ దట్ ఐ కమ్ అక్రాస్ ఓవర్ ద టైం. మీరేం చేయొచ్చని, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు మనల్ని సర్వెంట్ గా ఉండడానికే పిలిచాడు. మీలో ఎవడైతే మొదటగా ఉండాలనుకుంటాడో వాడు అందరికీ కూడాను పరిచారకుడు అవ్వాలి, సేవకుడు అవ్వాలి అని ఉంటుంది బైబిల్లో. ఇఫ్ యూ రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గ్రేటర్, యూ షుడ్ బికమ్ సర్వెంట్ ఫస్ట్. మొదట సర్వెంట్ హార్టే కావాలి. అందుకనే యేసు ప్రభు పరిచారము చేయించుకుంటూ కాదు కానీ పరిచారము చేయటికే వచ్చునని ఉంటుంది. సో ఈ హార్ట్ మనకి ఇంపార్టెంట్. ఇది లేకుండా మనం విట్నెస్ గా ఉండలేము. సర్వెంట్ హార్ట్ గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. సో బ్రదర్స్ కి ఎట్లా సర్వీస్ చేస్తున్నాము ఇంకా బైబిల్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ద వన్స్ హూ ఆర్ ఇన్ టు ద బిలీవర్స్ అని. అంటే విశ్వాస గృహంలో చేరిన వారికి, తెలుగులో విశ్వాస గృహంలో చేరిన వారికి మరీ అధికంగా నువ్వు మేలు చేయము అన్నట్లుగా ఉంటారు. ఐఎమ్ జస్ట్ యాడింగ్ అప్ స్క్రిప్చర్స్ ర్యాండమ్లీ, బట్ దెన్ దిస్ ఈస్ ద ట్రూత్. మనము సర్వీస్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. చాలా చాలా ఈవెంట్స్ మీరు చేయొచ్చు విత్ ఇన్ ద లిమిటెడ్ టైం దట్ యు హ్యావ్. ప్రతి దగ్గర కూడా మనము, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఎనీ యాక్ట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్ యువర్ ఫెయిత్, యు ఆర్ బికమింగ్ ఎ విట్నెస్. నువ్వు ఒక మంచి సాక్షిగా డెవలప్ అవుతూ ఉంటావు ఓవర్ ద టైం. ఓకే, ఇంకేం చేయొచ్చు తమ్ముడు? మీరు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మీరు మెడికల్ క్యాంప్స్ చెయ్యొచ్చు. యూ కెన్ అసోసియేట్ విత్ కొన్ని చర్చెస్ బయట, లేకపోతే అటానమస్ గా కానీ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కాలేజ్లో ఉన్నప్పుడు. ఆ మెడికల్ క్యాంప్స్ కి మీరు వెళ్ళొచ్చు, వాలంటీర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ పర్సనల్ గెయిన్స్. కానీ మీరు వెళ్ళి, అట్లా మన బ్రదర్స్ చేశారు, నేను వెళ్ళేవాడిని ఆ టైమ్స్ లో. తర్వాత సుధీర్ ఉన్నాడు, మణికుమార్ వెళ్ళేవాడు. థింగ్స్ ఐ యూస్ టు గో టు మెడికల్ క్యాంప్స్. బయట వెళ్ళి మనము మారేడుమల్లి అటువైపు బాగా ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి, అక్కడ అసలు వాళ్ళకి మెడికల్ అసలు హాస్పిటలే ఉండదు, ఒక గంట డిస్టెన్స్ వెళ్తే కానీ ఒక హాస్పిటల్ రాదు వాళ్ళకి. అట్లాంటి ఏరియాస్, అది కూడా ఒక చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది గంట ట్రావెల్ చేస్తే. ఒక డీసెంట్ హాస్పిటల్ కావాలంటే ఒక 2 hours 2.5 hours ట్రావెల్ చేయాలి వాళ్ళు. సో అంత దూరంలో ఉన్న ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడన్నా యూ కెన్ వాలంటీర్. ఒకసారి అరకు వెళ్ళాను, ఒకసారి అంటే టైమ్స్ ఊరికి చెప్తున్నాను మీకు, ఊరికి ఇట్స్ లైక్ మీరందరూ నాకు క్లోజ్ సర్కిల్ లాగా మాట్లాడుతాను. బట్ మీరు మీ పరిధిలో మీరు చేయగలిగిన మీరు చేయొచ్చు. యూ కెన్ అటెండ్ మెడికల్ క్యాంప్స్, యూ కెన్ డూ దట్. ఫండ్ రైజ్ చేయొచ్చు, మీరు కోఆర్డినేట్ చేయొచ్చు. ఇదంతా కూడా మీ పరిధిలో ఉంది. ఫైనల్ ఇయర్ నుంచి యూ కెన్ డూ దిస్. కొంత ఎక్స్పోజర్ పెరుగుతుంది కాబట్టి. వావ్, మణికుమార్ ఇస్ దేర్, గుడ్ టు సీ యూ బ్రో. ఓకే, సో తర్వాత ఇంకేం చేయొచ్చు మనం? ఇన్వైట్ అదర్స్ టు ద ఫెలోషిప్ మీటింగ్స్. డైలీ ప్రేయర్స్ అవుతాయి ఫెలోషిప్ లో. వాళ్ళు తిట్టినా తిట్టుకోపోయినా, ఇసుగుబుట్టినా ఇసుగుని ఏమన్నా కూడా, రే ప్రేయర్కి వస్తావా అని సరదాగా అడుగుతానే ఉండండి. నవ్వండి దాన్ని. ఎంత అవకాశం వచ్చినా, మీరు ఏ హెల్ప్ చేసినా, తమ్ముడు ప్రేయర్కి రారా, చెల్లి ప్రేయర్కి రా, అక్క ప్రేయర్కి రా, ప్రేయర్ వస్తా, సరదాగా అక్కడ మనం సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఫుడ్ టైమ్స్ అవుతాయి, ఫెలోషిప్స్. ఇవన్నీ కూడా ప్రేమను వర్ధిల్లింపజేసే యాక్ట్స్. బట్ ఏదో ఒకటి చేసి then you are bringing them to Christ. You will never know. ఆ ఒక్క మాట వాళ్ళకి బలంగా తగులుతుంది, అండ్ దట్ మే చేంజ్ దేర్ లైఫ్. వాళ్ళు బలంగా దేవుని చేతిలో వాడబడతారు. సో ఇట్ ఈస్ అప్ టు గాడ్. అందుకని మనం చేయాల్సింది మనం చెయ్యాలి. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో యేసు ప్రభు వారి ద్వారా దర్శనం వస్తుంది. కానీ అపోస్తలుడైన
పౌలు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆ కళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఎవరిని పంపిస్తాడు? దేవుడు అననీయాని పంపిస్తాడు. వెళ్ళి ఆ ఊర్లో అక్కడ బ్లైండ్నెస్ వచ్చిన తర్వాత ఊర్లో దాక్కోవడం అంటే అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ దేవుడు పౌలతో కూడా దర్శనంలో మాట్లాడతాడు. అననీయాని అక్కడికి పంపిస్తారు. అననీయ వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసిన తర్వాత అక్కడ బాప్తీసం ఇచ్చిన తర్వాత దెన్ హిస్ మినిస్ట్రీ స్టార్టెడ్. అనేక సంవత్సరాలు క్రీస్తు దేవుడని ఒప్పించుతూ తిరుగుతూ ఉంటాడు. తర్వాత కొంతకాలానికి తన జీవితంలో పవర్ఫుల్ మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. అపాయింట్మెంట్స్, అక్కడి నుంచి పైనీరింగ్ చేస్తాడు, చర్చెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం, అన్నిల్లోకి వెళ్తాడు. బికాస్ హీ వాస్ కాల్డ్ ఇన్ టు జెంటైల్స్, అన్నిల్లోకి పిలువబడ్డాడు. ఆల్ రైట్, నేను జస్ట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నాను. ఇంకా చిన్నవి బ్రదర్స్ కి చాలా నీడ్స్ వస్తాయి, హాస్పిటల్ నీడ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. స్టాండ్ విత్ దెమ్, వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళని చేయండి. ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. మీరు చేసిన ప్రతి దానికి కూడాను ప్రతిఫలం ఉంటది. చెయ్యండి. ఎందుకు ఇవి చెయ్యాలంటే బికాస్ దిస్ ఈస్ ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు గాడ్. నీ ప్రేమను నువ్వు దేవునికి వ్యక్తపరచడానికి ప్రతి అవకాశాన్ని నువ్వు తీసుకోవాలి. చాలా ఉంటాయి ప్రాక్టికల్ గా మీరు చేయగలిగిన. పేషెంట్స్ కి మీరు ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళి చేయగలుగుతారు. పేషెంట్స్ కోసం మీరు ప్రేయర్ చేయగలుగుతారు. వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. చనిపోయిన యువతలు చేయబెట్టి ప్రార్థన చేయండి, ఎవరు కనిపించకుండా చేయండి కావాలంటే. బట్ అది ఏం జరుగుతుంది అనేది మీరు చెయ్యవాలని అనేది దేవుడు చెప్పాడు. అయితే అక్కడ కార్యం జరుగుద్దా లేదా అనేది అక్కడ సిచ్యువేషన్ లో మీ విశ్వాసం బట్టి, అక్కడ ఉన్న కండిషన్ బట్టి, దేవుడికి మహిమ వస్తుందా లేదా అనే దాన్ని బట్టి, ఇవన్నిటి మీద బట్టి ఆధారపడి ఉంటది. అందుకని ప్రార్థన చేయాలి మనం ప్రతి దగ్గర కూడా. ఇన్ ఆల్ ద థింగ్స్, ప్రతి దాని గురించి అందుకనే దేవుడు అంటాడు ప్రతి సమయంలో మీరు ప్రార్థన చేయాలని ఉంటది. కీప్ ప్రేయింగ్. ఇప్పుడు పీజీ కోచింగ్ లో ఉన్నారు, కొంతమంది హాస్టల్లో ఉన్నారు హైదరాబాద్ లో. మన వంశీతో అనుకుంటున్నాం, ఒక 2-3 ఉన్నారు బ్రదర్స్ తెలిసిన వాళ్ళు మన కాలేజీలో ఉన్నారు, లేదా వేరే క్రిస్టియన్స్ ఉన్నారు. ఎప్పుడో వారానికి ఒకసారి ఎప్పుడో ఒక డేట్ అనుకోవటం, మీరు గ్యాదర్ అయ్యి మీరు ప్రేయర్ చేసుకోవాలి. వన్స్ మీలో యూనిటీ వచ్చి మీరు వాక్యంలో ఎదగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో మీలో నుంచి ఫ్రూట్ అనేది బయటకు వెళ్తుంది. ఒకసారి నేను మెస్సులో కూర్చున్నాను ఎంహెచ్ లో, మా క్లాస్మేట్ ఒకటి వచ్చి, అరే మీ బ్రదర్స్ అందరూ భలే కలిసి ఉంటారా, ఎలా అది పాసిబుల్ అవుతుందిరా అని అడిగాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే వాడికి ఆశ్చర్యం వేసేస్తుంది, అసలు ఎందుకు ఈ క్రిస్టియన్స్ ఇంత కలిసి ఉంటారని. అదే దేవుడు కూడా అదే చెప్పారు, నేను మీ అందును మీరు నా అందును ఉన్నారని ఎట్లా తెలుస్తుంది? మీరందరూ కలిసి ఉండి ఒకరినొకరు ప్రేమించుకుంటే దానిని బట్టే బయట వాళ్ళందరికీ కూడా నేను మీలో ఉన్నానని చెప్పి అర్థం అవుతుంది అని అంటది. బికాస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 2 వ్యక్తులు కలిసి ఉండడమే చాలా ఇంపాసిబుల్. అలాంటిది ఇట్లా ఇంతమంది ఎట్లాగా ఉంటున్నామంటే దెర్ ఈస్ వన్నెస్ ఇన్ us బికాస్ ఆఫ్ అవర్ వన్ ఫాదర్. ఒక తండ్రి మనకున్నాడు కాబట్టి మనందరం బ్రదర్స్ అవుతున్నాం. సో అట్లాంటివి ఓవర్ ద టైము ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో మాటలు అట్లా జరగటము ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా నువ్వు ఎట్లాగా దేవుడికి విట్నెస్ గా జీవించవచ్చు. ఎక్సెల్ ఇన్ స్టడీస్. బాగా చదువుకో, నువ్వు గోల్డ్ మెడల్స్ తెచ్చుకో, లేకపోతే నువ్వు క్లాసెస్ చెప్పు నీ జూనియర్స్ కి. ఈ రోజుల్లో మ్యారో అని చెప్పి ప్రెప్లాడర్ అని చాలా వచ్చినాయి, ఆన్లైన్ ట్రైనింగ్స్, ఆన్లైన్ క్లాసెస్. స్టూడెంట్ లెవెల్ నుంచి నేర్చుకో. మనీ ఉన్నాడు, మణికుమార్ నాకు స్టూడెంట్ లెవెల్ నుంచే క్లాస్ విన్నాడు, ఐ నో హిమ్. సో మనము క్లాసులు అప్పటి నుంచే వినాలి. సి ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ డిజైర్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి ఆనందపరచడానికి నువ్వు అన్ని విషయాల్లో కూడా సన్నద్ధుడై, ఇందాక చదువుతున్నాము, దైవజనుడంట ప్రతి సత్కార్యమునకు అన్నిటికి సన్నద్ధుడై వాక్యములో బలంగా ఉండి ఖండించటకు, సరిదిద్దుటకు అన్నిటికీ కూడా ఎక్కిపోయి ఉండాలంట. బీయింగ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్, బీయింగ్ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్, చాలా మంది కంటే నువ్వు తెలివైన వాడివి. 1,00,000 మందిలో 2,000 మందిలో నువ్వు ఒకటివి. 1,50,000 మంది ఎంతమంది రాస్తారు మెడికల్లో, నువ్వు ఒకటివి. అంటే స్టేట్ లో హైలీ పాలిష్డ్ బ్రెయిన్ ఇది. సో నీ ఇంటెలెక్ట్ ని కూడా దేవుని మహిమకి ఎట్లా వాడాలి? ఆబ్వియస్లీ ఇంటెలెక్ట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫెయిత్, బట్ నీ ఇంటెలెక్ట్ ని నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకున్నప్పుడు అధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు కొంచెం విత్తితే అధికమైన ఫలం వస్తుంది నీ జీవితంలో నుంచి. అధికమైన మల్టిపుల్ ఫ్రూట్ అనమాట, చాలా ఎక్కువ ఫ్రూట్ అనేది నీ జీవితం నుంచి వస్తుంది. సో ఇట్లాంటివి చిన్నవి బ్రదర్స్ లైఫ్ లో క్లాసులు చెప్పండి. బిలీవర్ అన్బిలీవర్ అని చూడొద్దు, బట్ వాట్ యు డూ యూ హ్యావ్ టు డూ, హెల్ప్ దెమ్, సపోర్ట్ దెమ్ ఇన్ ద టైమ్స్. ఒక రోజు ఒక జూనియర్ అన్బిలీవర్ తమ్ముడు కిడ్నీ రేనల్ స్టోన్స్ ఉందన్నమాట, చాలా పెయిన్ వచ్చేస్తుంది. నేను డైరెక్ట్ గా బండి ఎక్కించుకొని అవసరం పేరు తీసుకెళ్ళిపోయాను.
ఇప్పటికీ అవన్నీ తలుచుకుంటే అప్పుడప్పుడు నాకు వచ్చింది. సో బండి వేసుకొని అవసరం దగ్గరికి తీసుకెళ్ళి అంకుల్ దగ్గర తీసుకెళ్ళండి, విజయ్ కుమార్ పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు ఇట్లా పెయిన్ వస్తుంది, ప్రార్థన చేయండి అని చెప్పి తమ్ముడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అన్బిలీవర్ ఇప్పుడు పీజీ చేస్తున్నాడు తమ్ముడు, మా ఇమీడియట్ జూనియర్. సో అసలు తెలియదు దేవుడి గురించి, కాకపోతే ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. మనం చూపించే ప్రేమ వల్ల వాళ్ళు మన దగ్గరకు వస్తారు అవసరం వచ్చినప్పుడు, ఇట్లా వస్తుంది ఏం చేద్దామని. సో మీరు కూడా అట్లా రిలేషన్ బిల్డప్ చేస్తున్న కొద్దీ మిమ్మల్ని అడుగుతారు, మీరైతే హెల్ప్ చేస్తారని నమ్మకం ఉంటుంది చూడండి. దట్ ఈస్ బికాస్ క్రైస్ట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ. ఆయన క్యారెక్టర్ మీలో పనిచేస్తుంది, అందుకని మీ దగ్గరికి వస్తారు. ఆ నమ్మకంతో నేను చర్చికి తీసుకెళ్ళినా వచ్చి పాస్టర్ గారితో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయించుకున్నాడు. నాట్ బికాస్ హీ నో క్రైస్ట్, క్రీస్తు తెలిసినందుకు కాదు, కానీ ఆ నమ్మకము, నీతో బిల్డ్ అయిన రిలేషన్, నీతో ఉన్న నమ్మకం వల్ల వచ్చి అది చేసుకున్నాడు. నేను ఊరికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, స్కాటర్ చేస్తున్నాను. మీ ఎగ్జాంపుల్స్ మీకుంటా దేవుడు మిమ్మల్ని ఎట్లా నడిపించాడు. ఇంకా ఎట్లా చేయొచ్చు తమ్ముడు? స్పోర్ట్స్ ఆడండి, ఎక్సెల్ అవ్వండి, అండ్ బ్రింగ్ గ్లోరీ టు దెమ్, బ్రింగ్ గ్లోరీ టు గాడ్. ఆ స్పోర్ట్స్ లోంచి దేవునికి మహిమను తీసుకురండి, అది మీరు చెయ్యొచ్చు. యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఎక్సెల్ చేయండి, స్టడీస్ లో చదవండి. అది. సో ఇంకా మీరు ఏం చేస్తే విట్నెస్ చేస్తారు? సంఘంలోకి వచ్చేసారు, అదే ఐ మీన్ ఫెలోషిప్ లోకి వచ్చిన తర్వాత, అండ్ దెన్ యు ఆర్ లుకింగ్, సమ్ ఆఫ్ us ఆర్ లుకింగ్ ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీస్. ప్రేయర్ మీటింగ్స్ గురించి మీరు వీడియోస్ చేయటము, లేకపోతే ఎక్సెల్ అవ్వడం, ఆర్ఎంసీ ఫెలోషిప్ గురించి ఒక మంచి యూట్యూబ్ ఛానల్స్ చేశారు. ఇవన్నీ కూడాను మీరు సాక్షిగా జీవించడానికి, ఆయన పరిచర్యని ఎఫెక్టివ్ గా దేవుని స్టాండర్డ్స్ లోకి బాగా ఉండాలి అన్న ఒక డిజైర్ తో మీరు చేస్తున్నారు. అండ్ దెన్ గాడ్ విల్ బ్లెస్ ఇట్. ఆయన ఆశీర్వదిస్తారు. మీరు విశ్వాసంతో చేసిన చిన్న స్టెప్ అయినా కూడాను దేవుడు ఆశీర్వదిస్తాడు. మేము అట్లా వాట్సాప్ లేని రోజుల్లో నుంచి స్టార్ట్ చేసాం మేము మెసేజ్ల కాలంలో. అట్లా ఇప్పటికి చాలా మారిపోయింది. 10 years, 2011, ఇప్పుడు 2021, 10 years అయిపోయింది ఎగ్జాక్ట్ గా మెడికల్ కాలేజెస్. సో అండ్ దెన్ మెనీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, సో మెనీ ఎక్స్పీరియన్సెస్. అండ్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ రోజు మనం కలిసి ఉన్నాము, ఇవన్నీ చేయగలుగుతున్నామంటే ఆయన ప్రేమను బట్టి. నౌసి ఇంకొకటి విషయం మనం ఏం చేయొచ్చు, ఆనరింగ్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుల్ని, దేవుని సేవ చేసే వాళ్ళని మనం గౌరవించాలి. దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. అండ్ మీరు ఎవరినైతే ఆనర్ చేస్తారో వాళ్ళ మీద ఉన్న గ్రేస్ మీ మీదకి వస్తుంది. ఎవరినైతే ఆనర్ చేస్తారో వాళ్ళ లైఫ్ లో ఏదైతే దేవుడు ఆపరేట్ చేస్తున్నారో ఆ గ్రేస్ అని అంటారు. పరిశుద్ధాత్మను వాళ్ళ జీవితంలో చేస్తున్న కార్యాలు అవి నీ మీదకి వస్తాయి. బికాస్ వాళ్ళు నీ మీదకి రిలీజ్ చేస్తారు హార్ట్ఫుల్ గా, నిన్ను బ్లెస్ చేస్తారు హార్ట్ఫుల్ గా, అండ్ దోస్ థింగ్స్ విల్ కమ్ ఆన్ టు యూ. అందుకని అసోసియేషన్, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానవంతుడగును అని ఉంటుంది. మనం ఎవరితో ఉంటే అట్లా తయారవుతాం. పరిశుద్ధాత్మని సహవాసంలో ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తులతో ఉన్నప్పుడు, వాళ్ళని మనం గౌరవించినప్పుడు వాళ్ళ మీద ఉన్నది మన మీదకి వస్తుంది. అందుకని దేవుని సేవకులను గౌరవించడం నేర్చుకోవాలి. యు ఆల్ నో, ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్తలో 10వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 41, 42. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఈ తర్వాత చూద్దాం. చూసారా, ప్రవక్తని చూసిన వాళ్ళకి ప్రవక్త ఫలము, నీతిమంతుని చేర్చుకునే వాళ్ళకి నీతిమంతుని ఫలము. సో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. మనము ఎవరైనా కూడాను, క్రీస్తు వాళ్ళు పనిచేస్తున్న వ్యక్తిని ఎవరినైనా కూడా మనం ఆనర్ చేసామంటే అది నువ్వు దేవుడిని ఆనర్ చేసినట్టే. అండ్ దేవుడిని ఆనర్ చేస్తాడంటే వాళ్ళ మీద ఉన్న గ్రేస్ నీ మీదకి వస్తుంది. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. ఓకే, సో ఈ పాయింట్ కూడా నోటిఫై చేసుకోండి. తర్వాత ఇంకేంటి, బై పర్ఫార్మింగ్ మిరకిల్స్. ఇంకెలాగ మీరు సాక్షిగా జీవించవచ్చు, దేవుని కోసం మీరు అద్భుత కార్యాలు చేయగలుగుతారు. యేసుప్రభు అదే అంటారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయనివి అంతకంటే గొప్ప కార్యములు చేయను అని అంటాడు యేసుప్రభు. సో ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన వైద్యుడు, ఆయన అద్భుత కార్యాలు చేశారు, ఆయన చనిపోయిన వాళ్ళని లేపారు, ఆయన చాలా కార్యాలు చేశారు, ఆయన బోధకుడు, ఆయన అన్ని చేశారు. ఆయన అంటున్నారంట, నాకంటే ఎక్కువగా చేయగలుగుతాడు నా మీద ఉన్న విశ్వాసం ఉన్నవాడు. అంటే గాడ్ హ్యాస్ నాట్ కెప్ట్ లిమిటేషన్స్ ఫర్ యూ. దేవుడు నీ కోసం ఎలాంటి అడ్డులు ఆటంకాలు పెట్టలేదు.
నువ్వు ఎంత ఆత్మలో దాహంగా దేవునికి దగ్గరగా వెళ్దామని అనుకుంటే అంతగా ఆయన నిన్ను స్వీకరిస్తాడు. సో వైల్ యు ఆర్ స్టిల్ యంగ్, ఇంకా నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాటి కోసం నువ్వు ఆశపడ్డం అనేది చాలా మేలైన సంగతి. యవ్వన కాలంలో దేవుని కాడి మోటి విలాప వాక్యంలో ఉంటుంది, లెమెంటేషన్స్. యవ్వన కాలంలో దేవుని కాని మోటి నరునికి మేలు, దానిని అతని మీద మోపినవాడు యెహోవాయే అని ఉంటుంది. ఇట్ ఈస్ నీ మీద ఆయనే మోపుతాడు. సో మనం దాన్ని తృణీకరించకూడదు. గో హెడ్. మొదటికి భారంగా ఉంది అనిపిస్తుంది, కానీ తర్వాత నువ్వు చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తాడు. పేతురుతో అదే మాట అంటాడు దేవుడు, నువ్వు యవ్వనస్తుగా ఉన్నప్పుడు నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావు, కానీ నేను అన్ని స్క్రిప్చర్స్ తీసుకురాలను, బట్ నేను ర్యాండమ్ గా నాకు చెప్పేస్తున్నాను, ప్లీజ్ గ్రహించండి. యోహాన్ 21 లాస్ట్ లో మాట అంటాడు, పేతురుతో యేసుప్రభు వారి మాట అంటున్నారు, నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నీకు నచ్చిన చోటుకెళ్ళి నువ్వు పరిచయం చేస్తావు, కానీ నువ్వు వృద్ధుడు అయినప్పుడు వేరొకడు వచ్చి నీ నడుమును కట్టి నిన్ను తీసుకొని వెళ్తాడు అని ఉంటది. ఆ మాట గుర్తుంది కదా అందరికి? అంటే కొంతమంది గ్రహించగలుగుతారు, బట్ ఐ కాంట్ గో దేర్ నౌ. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని నడిపించడానికి ఎల్లప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ప్రతి చిన్న చిన్న విషయాల నుంచి మనం యాక్ట్ చేయొచ్చు. ఒక పేపర్స్ మీద రాసి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ప్రేయర్స్ చేయండి. వాట్ ఎవర్, డూ ద ప్రేయర్స్ ఆఫ్ ఫెయిత్. నువ్వు ప్రార్థన వల్ల స్వస్థత పడే వాళ్ళు ఉంటారు, కుటుంబాల సమస్యలు తీరే వాళ్ళు ఉంటారు. ఎనీ మిరకల్ కెన్ బి పాసిబుల్. యూ కెన్ అట్లాగా ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ అండ్ గాడ్ విల్ ఆనర్ ఇట్. నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తానే ఉండాలి, ఆపకూడదు. కీప్ డూయింగ్ ఇట్. ఓ రోజు గ్రౌండ్ లో పరిగెడుతున్నాను, అథ్లెటిక్స్ ఏదో టైం అప్పుడు పరిగెడుతుంటే ఒక కుర్రాడు హ్యామ్స్ట్రింగ్ టేర్ అయిపోయింది అనమాట. హీఈస్ వెరీ గుడ్ అథ్లెట్. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఇక్కడ అది టేర్ అయిపోయి పరిగెత్తలేకపోతున్నాడు. అని అడిగి వాడు కూర్చొని పాపం కొంచెం డల్గా ఉన్నాడు. కూర్చొని, బాబు తమ్ముడు అదే ఏమైంది అని అడిగితే, ఇట్లాగా తెగింది, ఇట్లాగ జరిగింది, హ్యామ్స్ట్రింగ్స్ డ్యామేజ్ అయినట్టున్నాయి, నేను పరిగెత్తలేకపోతున్నాను. అప్పటికి 1 వీక్ లోనే 10 days లోనే తనకి నేషనల్ కాంపిటీషన్ ఉంది. హీస్ అ ప్రొఫెషనల్ రన్నర్ అన్నమాట. మన కాలేజ్ ఆర్ఎంసీ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంకప్పుడు నాకు ఇప్పుడు ఏం చేస్తాను తమ్ముడు, 1 week లో ఉంది, ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? నువ్వేంటి సడన్ గా మెడిసిన్ ఇచ్చేసి పరిగెత్తేసి అంటే అది పాసిబుల్ కాకపోవచ్చు, రెడీ అవ్వకపోవచ్చు. నేను అప్పుడు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నీకు యేసుప్రభు గురించి తెలుసా అని చెప్పి యేసుప్రభు గురించి చెప్పి నేను చేపట్టి ప్రార్థన చేస్తాను, ఒకవేళ దేవుడు స్వస్థపరిస్తే నువ్వు కాంపిటీషన్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా మాట్లాడి ఎంకరేజ్ చేసి చేపట్టి ప్రార్థన చేస్తాను. చాలాసేపు చేశాను, కానీ ఆ రోజు మిరకల్ జరగలేదు. ఎందుకు మీకు చెప్తున్నానంటే, డోంట్ గివ్ అప్, కీప్ డూయింగ్. మీరు చేస్తూనే ఉండాలి, షేర్ చేయండి. ఆ తర్వాత మంచి రిలేషన్ ఏర్పడింది అతనికి నాకు. దేవుడు ఆయన చిత్తం, అది స్వస్థతపరచడం లేదు ఆయన చిత్తం. బట్ నీ మనసులో వాక్యం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేయడము, విశ్వాసంతో యాక్ట్ చేయడం అనేది నీ డ్యూటీ. ఆ తర్వాత ఆయన ఎంహెచ్ గురించి, ఎంహెచ్ లో ఉన్న ఫెసిలిటీస్ గురించి అట్లా మాట్లాడితే అది గడిచిపోయింది. అండ్ జస్ట్ బ్రింగింగ్ అన్ ఎగ్జాంపుల్. సో మీ ఎక్స్పీరియన్స్లు మీకు ఉంటాయి. పేషెంట్స్ తో టైం ఉంటే షేర్ చేసుకోండి. డూ వాట్ ఎవర్ దట్ యూ కెన్ డూ ఇన్ యువర్ కెపాసిటీ అండ్ గాడ్ విల్ ఎక్స్పాండ్ యువర్ కెపాసిటీ. నీ పరిధిలో నువ్వు చేయగలిగిన చెయ్యి, తర్వాత దేవుడు నిన్ను ఎక్స్పాండ్ చేస్తాడు. మనం కంపారిజన్స్ చేసుకోవడానికి ఇందులో ఏమి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మదర్ తెరెసా ఒక మాట చెప్తారు, ఏంటంటే ఇక్కడ రాసుకున్నాను ఇందాక చదివి. See, not all of us can do great things, but we can do small things with great love. See, మనలో అందరం గొప్ప పనులు చేయలేం, గొప్ప సంగతులు చేయలేం. నేను చాలా మందిని చూసి, వావ్, మనకంటే చిన్నోళ్ళు, మనకంటే ఎంగున్నోళ్ళు దేవుని తెలుసుకుని ఎట్లా చేస్తున్నారు, ఆశ్చర్యపోయింది. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, యూ కెనాట్ క్వశ్చన్ ఇట్. అండ్ దెన్ ఈ మాట నాకు కొంచెం కంఫర్ట్ ఇచ్చింది. నాట్ ఆల్ ఆఫ్ us కెన్ డూ గ్రేట్ థింగ్స్. అందరూ మనలో గొప్ప పనులు చేయలేకపోవచ్చు. ఐ వాంట్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ వీ కెన్ డూ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్. చిన్న పనులు మనము గ్రేట్ లవ్, గొప్ప ప్రేమతో చేయగలుగుతాం. అండ్ దట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. అది దేవుడికి మహిమను తీసుకొస్తుంది. సో మీ స్టడీస్ లో కానీ, దేవుని సేవకులను గౌరవించేది, వీటన్నిటిలోనే మీరు సాక్షిగా జీవిస్తున్నట్టే. కాలేజ్ క్రిస్మస్ లో మీరు చేస్తున్నవి, అండ్ ట్రస్ట్ మీ, మీరు కార్చిన ప్రతి కన్నీరికి దేవుడు జవాబిస్తాడు. ఈ రోజుకి నేను ఇక్కడ ఉన్నాను, 8 సంవత్సరాలు అయింది నేను దేవుడిని అంగీకరించి, 8వ సంవత్సరం.
నాట్ ఈవెన్ వన్ థింగ్. ప్రార్థన చేసింది ఆయన ఇవ్వకుండా లేడు, ఫెయిల్ చేయలేదు. ఆయన చిత్తంలో ప్రతి విషయంలో కూడాను నడిపించాడు ఇంతవరకు కూడాను. ఇక ముందు కూడా ఇక్కడ ప్రణాళికల్లో తీసుకెళ్తున్నాడు దేవుడు. ఓకే, సో ఐమ్ కమింగ్ టు కన్క్లూషన్. ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour. తర్వాత మీరు నన్ను క్వశ్చన్లు అడగచ్చు, ఒకవేళ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఎట్లా ఉంటాయంటే. చాలా ఉంటాయి. సీనియర్స్ కొన్నిసార్లు మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తారు, ఒకసారి తాగేసి ఎట్లా తీసుకొచ్చి బికాస్ అట్లా అడగటము జీసస్ క్రైస్ట్ గురించి. ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ యూ మే హ్యావ్. నేను ర్యాండమ్ అట్లా చెప్తున్నాను కానీ, బట్ యూ కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. బట్ వాటన్నిటిలో నుంచి క్రీస్తు మనల్ని నీకు ఒక మెచ్యూరిటీకి ఉపయోగపడతాయి, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా ఛాలెంజెస్ ఏమొస్తాయి? ఇనిషియల్ డేస్ లో ఫియర్స్ రావచ్చు, డౌట్స్ రావచ్చు. దేనికి ఛాలెంజెస్ అంటే విట్నెస్ గా జీవించలేకపోవడానికి. మన రక్షణ విషయంలో మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాన్ఫిడెన్స్ లో లేనప్పుడు ఏమవుతుందంటే ఫియర్స్, డౌట్స్, యాంగ్జైటీస్, గిల్ట్ వచ్చింది అనుకో. ఒకవేళ ఏదైనా సిన్ లో ఉన్నాం, పాపంలో ఉన్నాము, గిల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఎఫెక్టివ్ గా ఉంటుంది మన విట్నెస్ అనేది, ఎఫెక్టివ్ గా పనిచేయదు. సో గిల్ట్ ని మనము పశ్చాత్తాపడి క్లియర్ చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ ఎఫెక్టివ్ విట్నెస్ లోకి వచ్చేస్తాం. సో ఇంకేముంటాయి? నువ్వు స్టార్ట్ చేసావు ఏదో చేయడం, పర్సిక్యూషన్స్ వస్తాయి. నిన్న మాటలు అంటారు, మాటల ద్వారా పర్సిక్యూషన్స్ రావచ్చు. తర్వాత మాటల ద్వారా రావచ్చు పర్సిక్యూషన్, ఎలాగైనా రావచ్చు. ఎగతాళి చేస్తారు కొన్నిసార్లు, ఏదైనా రావచ్చు. బట్ డోంట్ కేర్. మన ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఒక రకమైన గుడ్డితనం అనేది క్రియేట్ చేయబడి ఉంది లోకంలో, అందువల్ల అంగీకరించలేరు. ఒకసారి అందుకని మత్తయి సువార్తలో కూడా అది రాయబడింది 5వ అధ్యాయం వాటిలో. అదే ఏంటి, నా నిమిత్తం అందరూ మిమ్మల్ని నిందించి దూషించినప్పుడు 5వ అధ్యాయం 11, 12లో ఉంటది. మరి ఎక్కువ భాగ్యమని మీరు ఎంచుకోండి, ఎందుకంటే మీ ప్రతిఫలం అధికమై ఉంటది పరలోక రాజ్యంలో అని రాయబడింది. సో ఇవన్నీ గురించి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, యువర్ రివార్డ్ ఈస్ గ్రేటర్. అలాగా దేవుడు మనకి ప్రామిస్ చేశాడు. ఆల్రెడీ నాకు తెలిసి అందరూ మత్తయి 10వ అధ్యాయం దగ్గర ఉన్నట్టున్నారు. లెట్ us లుక్ ఎట్ దేర్. 42వ వచనం, 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ ఫలము పోదు, ఇది మాత్రం కన్ఫర్మ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఏం రావచ్చు, టైం అవుతుంది. బట్ జస్ట్ ఒపీనియన్ డిఫరెన్స్ వస్తుంది తమ్ముడు. మీరు దేవుని గురించి విట్నెస్ గా జీవించాలనుకుంటే ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ వస్తాయి, ఛాలెంజెస్ అనమాట. ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు కంగారు పడద్దు, ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ లోకి ఎక్కువ వెళ్ళొద్దు అని నేను ఇప్పుడు డిస్కస్ చేయండి. ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ వచ్చినప్పుడు కూడా వాటిలోకి ఎక్కువ వెళ్ళకుండా పీస్ఫుల్ గా మీ ట్రూత్ లో మీరు స్టాండ్ అయ్యి యూ హ్యావ్ టు మూవ్ ఆన్. రోమన్స్ 14:1 నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. రోమన్స్ 14:1 లో కూడా దాని గురించి ఉంటుంది. రోమన్స్ 14:1 నేను చదువుతున్నాను క్విక్ గా. విశ్వాసం విషయమే బలహీనుడైన వారిని చేర్చుకునడి, అయినను సంశయములను తీర్చుటకు వాదనములను పెట్టుకొనవద్దు. బి విట్నెస్. ఒకవేళ బ్రదర్స్ లో ఎవరైనా కుంగిపోతూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీకు ఎంకరేజ్మెంట్ అవసరమే, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, రూమ్ లోకి తీసుకెళ్ళండి. ఒకరోజు ఒక బ్రదర్ ఇట్లాగా అన్బిలీవరు మన ఫెలోషిప్ తో బ్రదర్స్ తో పాటు వచ్చి జాయిన్ అవటం, ఎక్కువగా ప్రేయర్స్ కి రావడం అట్లా చేశాడు. ఆ టైంలో చేసినప్పుడు వాడిని అందరూ కామెంట్ చేశారు, క్లాస్మేట్స్ అందరూ కూడా కామెంట్ చేస్తే ఒక రోజు వాడిని రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నుంచి ఒక మాట ఉండిద్ది అనమాట. అనేక మందిలో మీరు ఆరడిపడవలసి ఉన్నది. అది హెబ్రీలు 10:31 మీరు చదివితే మీకు తెలుస్తుంది. దేర్ ఆర్ సర్టెన్ ఫేజెస్ దట్ వి ఆల్ విల్ గో త్రూ, బట్ ఎండ్ రివార్డ్ ని మనం దృష్టిలో పెట్టుకుని మన అందరం కూడా మన జర్నీని కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత చూడండి, ఇది దేవుని మనసులో ఉంటాడు. ఇందాక మత్తయిలో కూడా చదివాం లాస్ట్ లో, ఆయన అందరినీ గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. దేవుని హృదయంలో ఉంది కాబట్టి మనం ఇది చేయాలి. తర్వాత ఒక్కసారి ఇది కూడా చదివిన తర్వాత మేబీ ఐ విల్ క్లోజ్. పేతురు రాసిన పత్రిక, పేతురు అంటున్నాను సారీ, యోహాను 21:18 ఒకసారి తీయండి. ఇది యోహాను 21:18 చూడండి. ఏంటి? యేసు నా గొర్రెలను మేపము అంటే, పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనేది పక్కన పెడితే, పేతురును ఎలాగ జీవించాలి నీ సాక్షిగానంటే, దేవుడు పేతురు నుంచి ఆశించింది ఏంటంటే నా గొర్రెలను మేపము.
ఈ రోజు దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతాడు. హీ ఆస్ అందరిని ఒకటే అడుగుతాడని అనుకోవద్దు. పేతురుని ఆ మాట అడిగాడు, గొర్రెలను మేపము దేవుడు. అట్లాగా హీఈస్ డిజైరింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ సో దట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ అనేది కట్టబడుతుంది, దేవుని యొక్క రాజ్యం అనేది కట్టబడుతుంది అనేది ముందుకి. సో ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఒపీనియన్ డిఫరెన్స్లు, పెర్సిక్యూషన్స్, ఇవి కామన్ గా వచ్చే ఛాలెంజెస్. ఇంకా రేర్ ఛాలెంజ్ ఏంటంటే ఫైనాన్సెస్. నీకు ఆసక్తి ఉంటుంది, నీకు అవకాశం ఉంటుంది, ఫైనాన్సెస్ ఉండకపోవచ్చు నీ దగ్గర. ఫైనాన్సెస్ కి నీకు దేవుడు ద్వారం తెరుస్తాడు, బట్ నువ్వు ఆ రెసిలియన్స్ అనేది వదిలిపెట్టకూడదు. ట్రై చేస్తూనే ఉండాలి. ఎన్ని వేసులు వస్తా అన్ని వేసులో. మీ బ్రదర్స్ ఒకవేళ ఏదైనా మినిస్ట్రీకి పంపించాలి, వాళ్ళు ట్రైన్ అవ్వాలి, లేకపోతే మిషన్ ట్రిప్స్కి వెళ్తారు, లేదా స్కూల్స్కి వెళ్తారు, నీ దగ్గర మనీ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చెయ్యి, వాళ్ళని ఎంకరేజ్ చెయ్యి. దట్ ఈస్ యువర్ ఫెయిత్. అది నువ్వు సాక్షిగా నిలబడుతున్నావు, దేవుని కోసం చేస్తున్నావు రాజ్యం పనులు. సో ఇవన్నీ కూడాను ఆయన రాస్తాడు. మలాకీలో ఉంటుంది, జ్ఞాపకార్థ గ్రంథంలో ఇవన్నీ కూడా రాస్తాడు ఆయన. మీరు చేసిన ప్రతి ఆలోచనలు, ప్రతి సంగతులు, ప్రతి మిషనరీ హాస్పిటల్లో మీరు చేసినవి, ప్రతి ఊర్లో మీరు చేసినవి, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఫ్యామిలీస్ లో మీరు చేసినవి. సో విట్నెస్ గా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మేక్ డిసైపుల్స్, శిష్యులను చెయ్యాలి. దానికోసం మీరు ఏం చేయగలరు? కుటుంబంలో మీరు ఎంకరేజ్ చేసి డిసైపుల్ని చేస్తారా? చెయ్యండి. లేదా ఫెలోషిప్ లో బ్రదర్స్ ని ఎంకరేజ్ చేసి, కాల్స్ చేసి వాళ్ళని డిసైపుల్స్ గా తయారు చేయడానికి చేస్తారా? చేయండి. మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటారా? చేయండి. అదే చెప్తున్నాడు తిమోతికి కూడా ఇందాక. ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు ఇది చాలా అవసరం. కరోనా టైమ్స్ లో ఎక్స్ప్రెస్ యువర్ లైఫ్, యువర్ లవ్. చిన్న చిన్న విషయాలు కాల్స్ చేయండి, కంఫర్ట్ చేయండి, మెడికల్ అడ్వైజెస్ ఇవ్వండి, డైటరీ అడ్వైజ్లు ఇవ్వండి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు అట్లీస్ట్ డైటరీ అడ్వైజ్లు, ఓకే అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, కొన్ని చెప్పగలరు. ఏముంది, ఒక 2 గంటలు చదివితే అయిపోయింది కరోనా, దానికే ఉంది. సో ఆ తర్వాత వీ కెన్ గివ్ స్టాండర్డ్ అడ్వైజెస్. సో ఇట్లాగా ఇవన్నీ కూడా ఉంచి మనము కంటిన్యూ చేయాలి మన జర్నీని. చాలా మంది ఇది గ్రహించలేరు, ఎందుకంటే 2 కొరింథీయుల్లో కూడా ఉంటది. 2 కొరింథీయులు 4:34 ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలుగు చేసినందుకు వారు చూడలేకపోతున్నారని. అందుకని కూడా మనం ట్రై చేయాలి. అందరూ నశించిపోకుండా ఉన్నట్లు దేవుడి మనసులో ఇది ఉంది కాబట్టి మనం వెళ్ళాలి, చెప్పాలి, బోధించాలి, బిల్టప్ చేయాలి. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్. సో యాక్షన్స్ లో నీ సాక్ష్యాన్ని నువ్వు చూపించుకోవాలి. దేవుడు మనకిచ్చిన అసైన్మెంట్ లో కూడా నువ్వు సాక్షిగా జీవించగలగాలి. సో ఇట్లా నేను బ్రీఫ్ గా కొన్ని ఆలోచనలు నా మనసులో వచ్చి నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వాక్యము మీ మనసులో పనిచేస్తూ ఉండాలి. దేవుడు దీన్ని దీవించును గాక. ఆమేన్.